వెల్కమ్ టు టెక్ న్యూస్ ఎపిసోడ్ 10. మనం 10 ఎపిసోడ్లు సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకున్నాం. ముందుగా మీ అందరికి చాలా థ్యాంక్స్ చెప్పాలి. మీరు సపోర్ట్ చేశారు కాబట్టి 10 ఎపిసోడ్లు సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసాం. అండ్ అంతేకాకుండా మొన్న నేను సేల్స్ కి వీడియో పెట్టా, ఇంటికి వెళ్ళాను కానీ అక్కడ కూర్చొని చేశాను. నేను అనుకున్నా అసలు చేయకూడదు అనుకున్నా ఆ వీడియో, కానీ మీరు ప్రతి వీడియో కింద ఏ మొబైల్ కొనాలని అడగతానే ఉన్నారు. సో అందువల్ల చేశాను. చాలా మంది వెయిట్ చేస్తున్నారు మనం పెట్టే వీడియో కోసం అని. ఆ వీడియో కూడా చాలా బాగా వెళ్ళింది. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. మనకు ఒక్క రోజులోనే 10K వ్యూస్ వచ్చాయి. మనకున్న 16,000 సబ్స్క్రైబర్స్ కి ఒక్క రోజులోనే 10K వ్యూస్ అంటే చాలా ఎక్కువ. అసలు ఏదో సేల్స్ టైంలో వ్యూస్ వచ్చాయని అనుకున్నా, దానికి వచ్చిన కామెంట్స్ మాత్రం ఒక్కొక్కటి నాకైతే కడుపు నిండిపోయింది. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా కామెంట్స్ చూసి. ఈ వీడియో చూసిన తర్వాత ఇంకో వీడియో చూడడం అవసరం లేదని ఇంకొంతమంది నువ్వు టాప్ యూట్యూబర్ అవుతావు ఇలా చాలా పెట్టారు. అవన్నీ చెప్పినా బాగోదు, నా గురించి నేను చెప్పుకుని ఉంటుంది. కానీ అవి నాకు చూడంగానే చాలా హ్యాపీ అనిపించింది. మీరు ఇలా సపోర్ట్ చేస్తా ఉంటే ఇంకా మంచి మంచి వీడియోస్ తీసుకొస్తాం, అందులో నో డౌట్. ఇంకా మనం టెక్ న్యూస్ మొదలు పెడదాం. ఫస్ట్ న్యూస్ వచ్చేటప్పటికి నథింగ్ వాళ్ళు వాళ్ళ లోగోని చేంజ్ చేస్తారేమో అన్నట్టు వాళ్ళే టీచ్ చేశారు. ముందు పాత లోగో డాట్స్ గా ఉండేది కదా, కొత్త లోగోకి ఫాంట్ చేంజ్ చేసి పెట్టారు. వాళ్ళ అఫీషియల్ పేజ్ లోనే పోస్ట్ చేశారు. ఇది నాకైతే ఆ కొత్త ఫాంట్ చూడంగానే జాగ్వర్ గుర్తొచ్చింది. జాగ్వర్ కార్స్ కూడా సేమ్ డిజైన్ తో వాళ్ళ లోగో ఉంటుంది. అలానే నథింగ్ వాళ్ళు కూడా సేమ్ డిజైన్ తీసుకొచ్చారు. చేంజ్ చేస్తారో లేకపోతే ఏదో ఊరికి అలా పెట్టేశారో మనకైతే తెలియదు. వీళ్ళు ఇక్కడ పెట్టడం గెట్టింగ్ రెడీ టు మేక్ హిస్టరీ అని పెట్టారు. నన్ను అడిగితే చేయకపోవడమే బెటర్. పాత లోగోనే కొంచెం డాట్స్ గా వీళ్ళకి కొంచెం యూనిక్ ఐడెంటిటీ ఉంది. అండ్ ఇంకోటి నథింగ్ వాళ్ళు బెంగళూరులో ఫస్ట్ ఫ్లాగ్షిప్ స్టోర్ యూజ్ చేస్తారంట. అంటే పెద్ద స్టోర్, నథింగ్ నుంచి వచ్చే అతి పెద్ద స్టోర్ ఇదే అంట. ఫస్ట్ బెంగళూరులో ఓపెన్ చేస్తున్నారు. నెక్స్ట్ ఒడిశాలో టొబాకోని అయితే బ్యాన్ చేశారు. ఓన్లీ చివుబుల్ ఏవైతే మనం నవ్వులుతామో ఇవి ఉంటాయి కదా, గుట్క, పాన్ మసాలా, జర్దా, కైని, ఇలా డిఫరెంట్ ఉంటాయి. ఏవైతే నవ్వులుతారో అవి ఒకటే బ్యాన్ చేశారు. సిగరెట్స్ ఇలాంటివి అయితే కామన్ గా అమ్మేస్తారు. ఇవి మనకు ఆంధ్రప్రదేశ్ లో, హైదరాబాద్ లో కూడా బ్యాన్ అనుకుంటా, నాకు తెలిసినంత వరకు. ఎగ్జాక్ట్ గా తెలియదు నాకు, ఇంత ముందు బ్యాన్ చేశారు అనుకుంటా. అలానే ఇప్పుడు ఒడిశాలో కూడా అవన్నీ బ్యాన్ చేశారు. నెక్స్ట్ న్యూస్, నెట్ఫ్లిక్స్ నుంచి వాళ్ళ మొబైల్ అప్లికేషన్ మొత్తం రీడిజైన్ చేస్తారంట. 2026 లో రీడిజైన్ చేసి షార్ట్ ఫామ్ కోసం ఒక ట్యాబ్ తీసుకొస్తారంట. జస్ట్ లైక్ మన ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఉన్నాయి కదా, అలాగే దీంట్లో కూడా రీల్స్ అని వస్తాయి. దీంట్లో ఏంటంటే ఏవి పడితే ఇవి రావు. ఓన్లీ సినిమా కంటెంట్ షార్ట్స్ గా చేసి పెట్టడం, పోడ్కాస్ట్లు, సెలబ్రిటీ పోడ్కాస్ట్లు, ఇంకేమైనా కొంచెం స్పాన్సర్ కి కొంచెం షోస్ ఉంటాయి కదా, ఎంటర్టైన్మెంట్ షోస్, అలాంటివన్నీ షార్ట్ ఫామ్ లో తీసుకొస్తారంట. ఒక స్పెషల్ గా ట్యాబ్ తీసుకొస్తారు. ఇది ఓన్లీ మొబైల్ అప్లికేషన్ వరకు టెస్ట్ చేస్తున్నారు. ఇప్పుడు తొందరలో నెట్ఫ్లిక్స్ లో కూడా షార్ట్ ఫామ్ కంటెంట్ చూడొచ్చు మీరు. నెక్స్ట్ రియల్మీ నుంచి ఒక మొబైల్ రిలీజ్ అవుతుంది 29th జనవరి రోజు. అదే రియల్మీ P4 పవర్. దీంట్లో అసలు బ్యాటరీ 10,001 mAh బ్యాటరీ తీసుకొచ్చారు ఒక మొబైల్లో. అసలు పవర్ బ్యాంక్స్ లో వచ్చేటివి 10,000 mAh బ్యాటరీ పవర్ బ్యాంక్స్, అలాంటిది మొబైల్లోనే ఇప్పుడు డైరెక్ట్ గా తీసుకొచ్చేస్తున్నారు. ఈ మొబైల్ మెయిన్ కాన్సన్ట్రేషన్ అంతా బ్యాటరీ మీద తీసుకొస్తున్నారు. మిగతా కెమెరాస్, ప్రాసెసర్ ఇలాంటి వాటిలో మాత్రం కొంచెం కాంప్రమైజ్ అవుతారు. నేను అనుకోవడం ఈ మొబైల్ ని ఒక 25,000 లో తీసుకొస్తారు అనుకుంటున్నా. మెయిన్ గా ఈ మొబైల్ ఎవరికి సెట్ అవుద్ది అంటే ఎవరైతే డెలివరీ బాయ్స్ ఇలా ఉంటారు కదా, ఎక్కువసేపు మేము వర్క్ చేస్తాం మొబైల్స్ లో, వాళ్ళకి ఖచ్చితంగా యూజ్ అవుద్ది ఈ మొబైల్. రిలీజ్ అయిన తర్వాత చూద్దాం, అన్ని బాగుంటే నేను కూడా తెప్పించుకొని రివ్యూ చేయడానికి ట్రై చేస్తాను. నెక్స్ట్ న్యూస్, సామ్సంగ్ నుంచి సామ్సంగ్ S26 అల్ట్రా కలర్స్ అయితే బయటకు వచ్చాయి. ఇవే 4 మొబైల్ కలర్స్. ఈసారి వైలెట్ కలర్ కూడా తీసుకొస్తున్నారు. చూడడానికి అయితే బాగుంది. అండ్ ఈ S26 సిరీస్ మొత్తం ఫిబ్రవరిలో లాంచ్ అవుతుంది. మామూలుగా జనవరిలోనే లాంచ్ అయిపోయింది మంత్ లో, కానీ వీళ్ళు ఫిబ్రవరికి ఎక్స్టెండ్ చేశారు. రూమర్స్ ప్రకారం ఫిబ్రవరి 25th లాంచ్ చేస్తారంట. ఇదైతే రూమర్ డేట్, ఇంకా కన్ఫర్మేషన్ అయితే రాలేదు. మొత్తం ఈ లాంచ్ లో 3 మొబైల్స్ రిలీజ్ అవుతాయి, S26, S26 Plus అండ్ S26 అల్ట్రా. నెక్స్ట్ న్యూస్, యాపిల్ నుంచి ఫైనల్ గా యాపిల్ వాళ్ళు ఇండియాలో యాపిల్ పే తీసుకోవడానికి ట్రై చేస్తున్నారు. మామూలుగా యాపిల్ పే అనేది ఇండియాలో లేదు, ఓన్లీ యూఎస్ లో ఉంది. జస్ట్ ట్యాప్ అండ్ పే. మీరు యూఎస్ కంట్రీస్ అక్కడ మాక్సిమం యాపిల్ పేనే యూజ్ చేస్తారు అందరూ. అసలు ఇండియాలో లేదు. ఇక్కడైతే మనం సామ్సంగ్ ఇలాంటి వాటిలో యూజ్ చేస్తాం. దీన్ని ఇప్పుడు ఇండియాకి కూడా తీసుకొస్తున్నారు. ప్రెసెంట్ వీసా, మాస్టర్ కార్డు, ఈ క్రెడిట్ కార్డ్స్, డెబిట్ కార్డ్స్ ఇచ్చేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళతో డిస్కషన్స్ చేస్తున్నారు. సో అంతా సెట్ అయితే మనం ఈ ఇయర్ లోనే యాపిల్ పే చూడొచ్చు ఇండియాలో. నెక్స్ట్ OnePlus నుంచి ఒక న్యూస్ బాగా హల్చల్ చేసింది కొన్ని రోజులు. OnePlus వాళ్ళు మొత్తం ఆపరేషన్స్ ఇండియాలో ఆపేస్తున్నారు అని చెప్పి. ఇంత సర్క్యులేట్ అయినప్పుడు OnePlus దగ్గరికి కూడా వెళ్ళి ఉంటారు కదా, ఇంకోళ్ళు ఒక నోటీస్ రిలీజ్ చేశారు. మేము ఇండియాలో ఆపరేషన్స్ యాజ్ యూజువల్ గా కంటిన్యూ చేస్తాం, మేము షట్ డౌన్ చేయట్లేదు, మీరు ఇలాంటి ఫేక్ న్యూస్ నమ్మొద్దు అని చెప్పి. నెక్స్ట్ వచ్చి 2025 మొత్తంలో టాప్ సెల్లింగ్ కార్స్ విషయానికి వస్తే ఫస్ట్ మారుతి డిజైర్ ఉంది. ఆల్మోస్ట్ 2,14,000 యూనిట్స్ సెల్ చేశారు వీళ్ళు. దాని తర్వాత హోండా క్రెటా ఉంది, వీళ్ళు కూడా 2,00,000 యూనిట్స్ దాకా సెల్ చేశారు. దాని తర్వాత టాటా నెక్సాన్ ఉంది, వీళ్ళు ఒక 2,00,000 యూనిట్స్ సెల్ చేశారు. 2024 లో నెంబర్ 1 పొజిషన్ లో టాటా పంచ్ ఉండేది. ఇప్పుడు ఆ టాటా పంచ్ వచ్చేటప్పటికి 10th ప్లేస్కి వెళ్ళిపోయింది. ఈసారి మళ్ళీ రిలీజ్ చేశారు కొత్తగా, మొన్నే రిలీజ్ అయింది టాటా పంచ్. అది ఏ మాత్రం సెల్ అవుద్దో చూడాలి. నెక్స్ట్ అలానే మొబైల్స్ విషయానికి వస్తే Q4 లో 2025 లో ఫస్ట్ ప్లేస్ లో వివో ఉంది, సెకండ్ ప్లేస్ లో సామ్సంగ్, థర్డ్ ప్లేస్ లో ఒప్పో ఉంది,
మిగతా లిస్ట్ అంతా ఇక్కడ చూడొచ్చు మీరు. యాన్యువల్ గ్రోత్ చూసుకుంటే అంటే 2024 కి 2025 కి డిఫరెన్స్ ఎంత ఉంది అంటే వివో వాళ్ళు 16% గ్రో అయ్యారు, సామ్సంగ్ వాళ్ళు మాత్రం 11% ఇంకా డిక్రీస్ అయిపోయారు, ఒప్పో వాళ్ళు 10% గ్రో అయ్యారు, షామీ అయితే దారుణంగా 26% లాస్ట్ అయింది మార్కెట్ ని. షామీ వాళ్ళు ఏందో ఎవరికి అర్థం కాదు, ఒకప్పుడు అసలు ఆ మొబైల్స్ ఎలా దింపేవాళ్ళు ఒకటి, ఇప్పుడు అసలు కొనాలంటే ఏడా ఉన్నాయి ప్రైజులు, అందుకే అంత మార్కెట్ లాస్ట్ అవుతుంది ఇండియాలో. మళ్ళీ బ్యాక్ టు ట్రాక్ వస్తే బాగుంది, మంచి కాంపిటీషన్ ఇచ్చేవాళ్ళు ఒకప్పుడు, ఇప్పుడు అసలు కాంపిటీషన్ అనేది లేదు. నెక్స్ట్ ఐక్యూ నుంచి ఐక్యూ 15R రిలీజ్ అవుతుంది. ఐక్యూ వాళ్ళే అఫీషియల్ గా టీచ్ చేశారు ఇది కమింగ్ సూన్ అని చెప్పి, ఎందుకంటే అక్కడ OnePlus 15R ఉంది, దానికి కాంపిటీషన్ గా దింపాలి కదా. అసలు ఐక్యూ వాళ్ళు ఎక్కడ ఏ ప్రైస్ రేంజ్ లో ఉండరు, కామ్గా అన్ని ప్రైస్ రేంజ్ లో మాది కాంపిటీషన్ ఉండాలి అని చూస్తారు. అలానే ఇప్పుడు ఆ OnePlus 15R కి ఐక్యూ 15R కాంపిటీషన్ గా దింపుతున్నారు. నాకు తెలిసి OnePlus 15R కన్నా కొంచెం తక్కువ ప్రైస్ పెట్టి అమ్ముతారు, సేమ్ గేమింగ్ కాన్సెంట్రేట్ గానే దింపుతారు ఈ మొబైల్ కూడా. చూడాలి, కమింగ్ సూన్ అని పెట్టారు, నాకు తెలిసి February 1st వీక్ లో రిలీజ్ అవ్వచ్చు. నెక్స్ట్ న్యూస్, ఆంధ్రప్రదేశ్ లో సోషల్ మీడియాని బ్యాన్ చేద్దామని చూస్తున్నారు. భయపడకండి, ఓన్లీ అండర్ 16 ఏజ్ యూజ్ చేయకుండా, ఎవరికైతే ఏజ్ 16 ఇయర్స్ కన్నా తక్కువ ఉంటుందో వాళ్ళు సోషల్ మీడియా యూజ్ చేయకుండా బ్యాన్ చేద్దామని చూస్తున్నారు. సేమ్ ఇదే యాక్ట్ ఆస్ట్రేలియాలో తీసుకొచ్చారు, అక్కడ కూడా అండర్ 16 వాళ్ళు ఎవరు సోషల్ మీడియా యాప్స్ యూజ్ చేయడానికి లేదు, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఇలాంటిది. అలాంటిదే ఆంధ్రప్రదేశ్ లో కూడా తీసుకోవడానికి ట్రై చేస్తున్నారంట. అసలు ఇది ఎలా చేస్తారు అంటే, మీరు ఇన్స్టాగ్రామ్ లో మీ గవర్నమెంట్ ఐడి ఖచ్చితంగా అప్డేట్ చేయాలి. ఆ ఐడి అయితే సోషల్ మీడియా యాప్స్ ఎవరికి షేర్ చేయరు, దీనికి మాత్రం చాలా స్ట్రిక్ట్ రూల్స్ పెడతారు. అక్కడ వెరిఫికేషన్ జరుగుతుంది, మీ ఏజ్ 16 కన్నా తక్కువ ఉందా ఎక్కువ ఉందా అని. సో ఇఫ్ తక్కువ ఉంటే మిమ్మల్ని అలౌ చేయదు, ఎక్కువ ఉంటే మీరు నార్మల్ గా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్, సబ్వే సర్ఫస్ గేమ్ ఎంతమందికి గుర్తుంది? చిన్నప్పుడు స్టార్టింగ్ లో మొబైల్ ఆండ్రాయిడ్ ఫోన్స్ వచ్చినప్పుడు సబ్వే సర్ఫస్ గేమ్ అనేది అసలు హైలైట్. అప్పట్లో నేను పిచ్చగా ఆడేవాడిని. ఇన్ని సంవత్సరాల తర్వాత సబ్వే సర్ఫస్ వాళ్ళు సబ్వే సర్ఫస్ 2 తీసుకొస్తున్నారు. ఇది February 26th రిలీజ్ అవుతుంది అండి గేమ్. అవడం నేను కూడా డౌన్లోడ్ చేసుకుని ఖచ్చితంగా ఆడతాను. ఆ పాత రోజులు మళ్ళీ గుర్తు తెచ్చుకోవాలని ఉంది. నెక్స్ట్ న్యూస్, ఇంకా రాబోయే 2 months లో టీవీ ప్రైజ్లు, మీ ల్యాప్టాప్ ప్రైజ్లు, రిఫ్రిజిరేటర్ ప్రైజ్లు ఇవన్నీ అప్ టు 8% దాకా ఇంక్రీజ్ అవ్వచ్చు అంట. దీనికి రీజన్ షిప్ షార్టేజ్. దానివల్లనే ఇప్పుడు ఆల్రెడీ మొబైల్ ప్రైజ్లు ఇంక్రీజ్ అయిపోయి, అలానే టీవీ ప్రైజ్లు, ల్యాప్టాప్ ప్రైజ్లు ఇవి కూడా ఇంక్రీజ్ అవుతాయంట. సో ఎవరైనా కొనుక్కోవాలనుకుంటే ఇప్పుడే కొనిపెట్టుకోవడం బెటర్, మీకు ఏమైనా అవసరం ఉంటే. నెక్స్ట్ న్యూస్, మోటరోలా నుంచి మోటరోలా సిగ్నేచర్ మొబైల్ రిలీజ్ అయింది. ఈ పాటికి మీరు వీడియోస్ చూసే ఉంటారు. 60,000 రిలీజ్ చేశాడు, 5,000 ఆఫర్ ఇస్తున్నాడు, 55,000 పెట్టాడు మొబైల్. 55,000 కి అన్ని బాగానే ఉన్నాయి మొబైల్లో, చాలా మంచి స్పెసిఫికేషన్స్ తో దింపాడు మొబైల్. అసలు మొబైల్ రివ్యూ మన ఛానల్లో వచ్చి ఉండాలి, నిన్నే వచ్చి ఉండాలి అందరితో పాటు. ప్రాబ్లం ఏంటంటే ఒక్క రోజు ముందే నాకు మొబైల్ వచ్చింది, జస్ట్ ఒక్క రోజు ముందు. అంటే నిన్న వీడియో పోస్ట్ చేయాలంటే దాని ముందు రోజే మనకు మొబైల్ వచ్చింది. దాని బాక్స్ ఇక్కడే ఉంది, ఇది జస్ట్ అట్ట పెట్టి అనుకోండి, ఇది ఫుల్ బాక్స్. నేను రేపు మీకు వీడియోలో చూపిస్తా. ఈ వీడియో వస్తుంది మన ఛానల్లో. ఇంకా ఒక్క రోజులో ఏం టెస్ట్ చేస్తాను చెప్పండి. సో అందుకే నేను పోస్ట్ చేయలేకపోయా. మీకు వీడియో అయితే రేపైనా ఎల్లుండన్నా వస్తుంది, అక్కడ డిస్కస్ చేద్దాం అసలు ఏంది ఈ మొబైల్ గురించి, ఏం బాగాలేదు ఏం బాగున్నాయి అన్ని. నెక్స్ట్ ఇంకా ఫైనల్ న్యూస్ వచ్చేటప్పటికి ఓలా స్కూటర్ తగలబడిపోయింది. ఒకసారి ఆ వీడియో చూడండి. పిల్లోడిని స్కూల్ కి తీసుకోవడానికి ఆయన ఎక్కించుకుంటున్నాడు, జస్ట్ అప్పుడే పొగలు వచ్చి ఆ స్కూటర్ లో మంటలు వచ్చేసి. అసలే ఇప్పుడు చలికాలం, ఇప్పుడే స్కూటర్ లోంచి మంటలు వస్తున్నాయంటే నెక్స్ట్ ఎండాకాలం వస్తుంది. అసలు ఆ టైంలో ఇంకా ఆ స్కూటర్లు ఏం చేస్తారో ఏందో. ఈ ఇష్యూ ఎప్పటి నుంచో ఉంది ఓలాలో, దీనికి ఫిక్స్ మాత్రం దొరకట్లా. ఎన్నో స్కూటర్లు తగలబడిపోయి ఉన్నాయి, ఎన్నో కంప్లైంట్స్ వస్తున్నాయి. దీన్ని వీళ్ళు కరెక్ట్ గా ఫిక్స్ చేస్తేనే ఈ బ్రాండ్ నిలబడుతుంది, లేకపోతే లేదు. ఇది మాత్రం చూసుకోవాలి కొంచెం. ఇంకా థియేటర్ అండ్ ఓటీటీ రిలీజ్ల విషయానికి వస్తే, థియేటర్ లో ఏం చెప్పడం అవసరం లే, సంక్రాంతికి రిలీజ్ అయిన అన్ని సినిమాలు ఇంకా రన్ అవుతున్నాయి, మీరు అన్ని చూడొచ్చు. ఓటీటీ మూవీస్ విషయానికి వస్తే, మీరు తమిళ్లో చూడాలనుకుంటే సిరాయ్ అనే మూవీ వచ్చింది G5 లో. ఇంకా నెట్ఫ్లిక్స్ లో తేరీ ఇష్క్ మే ధనుష్ మూవీ ఉంది. ప్రైమ్ వీడియోలో వచ్చేటప్పటికి చీకట్లో అని మన తెలుగు మూవీ ఒకటి వచ్చింది. నెక్స్ట్ మార్క్ అనే మూవీ అన్ని లాంగ్వేజెస్ లో అవైలబుల్ గా ఉంది, ఇది జియో హాట్స్టార్ లో ఉంటుంది. కన్నడ నుంచి 45 అనే మూవీ వచ్చింది, ఇది G5 లో స్ట్రీమ్ అవుతుంది. ఇంకోటి స్పేస్ జెన్ చంద్రయాన్, ఇది ఒక సిరీస్, ఇది అన్ని లాంగ్వేజ్ లో ఉంది, ఇది కూడా జియో హాట్స్టార్ లో స్ట్రీమ్ అవుతుంది. ఇవి ఓటీటీ రిలీజ్ విషయానికి వస్తే. ఇంకా ఇది టెక్ న్యూస్ నెంబర్ 10 విషయానికి వస్తే, మీ అందరికి ఇక్కడ దాకా వీడియో చూసారంటే చాలా థ్యాంక్స్. మీరు సపోర్ట్ చేస్తా ఉండండి, ఇంకా నా సైడ్ నుంచి బెస్ట్ కంటెంట్ తీసుకొస్తాను మీకోసం. రోజు రోజుకి నన్ను నేను ఇంప్రూవ్ చేసుకుంటా ఉంటాను, మీకు ద బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. వీడియోని లైక్ చేయండి, కొత్తగా చూసే వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అలానే కామెంట్ సెక్షన్ లో హైప్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి కొంచెం హైప్ పాయింట్స్ ఇవ్వండి, ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. మీ వల్ల రీచ్ అవుతే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. అంతే చాలు, మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్.